ట్రంప్ జెలెన్స్కీ మధ్య మాటల యుద్ధం. వైట్ హౌస్లో టెన్షన్. ఓ దశలో అరుచుకున్న అమెరికా ఉక్రెయిన్ దేశాధినేతలు. తమతో మినరల్స్ డీల్స్కు ఒప్పుకోవాలని ట్రంప్ ఒత్తిడి. తమ భవిష్యత్తుకు గ్యారంటీ కావాలన్న జెలెన్స్కీ. ఇక ఈ చిన్న దేశం మీద ఇప్పుడు ట్రంప్ విపరీతమైన ఒత్తిడి పెడతాడు. ఇప్పుడు రష్యా నుండి మిమ్మల్ని కాపాడింది మేమే అన్నట్టు ఈయన మీద తీవ్రమైన ఒత్తిడి. ఇప్పుడు విలువైన ఖనిజాలు ఉన్నాయట ఈ వీళ్ళ దేశంలో, ఉక్రెయిన్ దేశంలో విలువైన ఖనిజాలు ఉన్నాయి. ఆ విలువైన ఖనిజాల మీద నువ్వు సంతకం పెట్టవలసిందే. నువ్వు అమెరికాను ధిక్కరిస్తావా, మమ్మల్ని ధిక్కరిస్తావా, అమెరికా దేశాన్ని ధిక్కరించే అంత మొగోనివా నువ్వు అన్నట్టు ట్రంప్ నిన్న ఒక్కటే ఒత్తిడి ఈయన మీద. ఆయన అసలు ఎట్టి పరిస్థితులు ఆయన తగ్గలే. పెట్టాను నేను, మిమ్మల్ని అగౌరవపరచలేదు, మాకు అమెరికా మీద గౌరవం ఉన్నది, ఎందుకంటే మాకు ఆ యుద్ధంలో మాకు సహకరించిండ్రు, మీరు మీ మీద అగౌరవం పరిచేది లేదు, మిమ్మల్ని తక్కువ చేసేది లేదు, మాకు మీరు సహకరించిండ్రు అని జెలెన్స్కీ అన్నాడు. జెలెన్స్కీని ఒప్పుకోవాలి. నిజంగా ఆయనకు వాళ్ళ దేశ ప్రజలందరూ కూడా ఆయనకు నిజంగా కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకు థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే రష్యాతోటి ఢీకొనడం అంటే ఒట్టిది కాదు. ఒకనాడు ఉక్రెయిన్ అనేది రష్యాలో అంతర్భాగం, సోవియట్ రష్యా అని ఉండే. కాబట్టి అంత పెద్ద దేశంతో మళ్ళీ ఆడ పుతిన్ మన ట్రంప్ కంటే మన మోడీ కంటే నీ అంత పుతిన్. ఆ పుతిన్ను నిలదొక్కుని కూడా దేశాన్ని ఏదో విధంగా ముందుకు నడుపుతాడు. ఇప్పుడు రాక్షసుడు పోయిండు అనుకునే వరకు మరో రాక్షసుడు వచ్చి తలిగే. ఇక ఉక్రెయిన్కి ఎప్పుడు ఇదేనా, ఈ రపరపేనా ఉక్రెయిన్లో. ఇక వాడు కాకపోతే నేను కాకపోతే నువ్వు. ఇప్పుడు ఏంది ఈ ఒత్తిడి ఏంటంటే, నేను నీకు సాయం చేసిన, నీకు యుద్ధ విమానాలు పంపినా, సైనికులను పంపినా, వాళ్ళను పంపినా, వీళ్ళను పంపినా, కాబట్టి నీ దగ్గర ఉన్న విలువైన ఖనిజాలు ఒకవేళ రూపాయికి విలువ చేసింది అనుకో, దాన్ని ఏ 10 పైసలకు ఇవ్వమంటాడు అన్నట్టు మనోడు. అట్లా ఏ 10 పైసలకు ఇయ్యి, లేకపోతే మాతోటి పెట్టుకొని బతకగలవా నువ్వు అన్నట్టు నిన్న మొత్తం బెదిరించే ప్రయత్నం చేస్తే ఆఖరికి ఒకానొక దశలో ఇదంతా ప్రెస్ ముందటే జరిగింది. ఈ భాగవతం అంతా ఒకనికోడు గల్లలు పట్టుకొని కుదుకుంటారా ఏంది అనుకున్నారేమో.